ఇటీవల కాలంలో ఎక్కడ భూకంపం వచ్చినా ఢిల్లీ ఎందుకు వణుకుతోంది? ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో భూకంపం వస్తే భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలేంటి? పాకిస్తాన్లో భూకంప కేంద్రం ఉంటే ఢిల్లీలో ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి? నేపాల్లో భూకంపానికి మన ఉత్తరాది రాష్ట్రాలకు లింక్ ఏంటి? త్వరలో భారత్లో భారీ భూకంపం రానుందా? హిమాలయాల దగ్గర అసలేం జరుగుతోంది? ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో వరుస భూకంపాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ లాంటి దేశాల్లో భూకంపాలు వచ్చినప్పుడు ఆ ప్రభావం కొద్దిగా భారత్లోని పలు నగరాలపై చూపించడం టెన్షన్ పెడుతోంది. మొన్నటికి మొన్న భూకంప విలయం తర్వాత త్వరలో భారత్లోనూ అతి భారీ భూకంపం రానుంది అంటూ వార్తలు వినిపించాయి. భూకంపం ఎక్కడొచ్చినా భారత్లో ప్రకంపనలు రావడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీనికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. మొదటిది, భారత్ హిమాలయ పర్వత శ్రేణి భూకంప జోన్లో ఉంది. రెండవది, భారత్ చుట్టూ ఉన్న వివిధ టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో భూకంపాల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగానే హిమాలయ ప్రాంతం, జమ్మూ కశ్మీర్, గుజరాత్, అసోం వంటి ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన భూకంపాలకు బారిన పడే అవకాశం ఉందని నిపుణులు ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నారు. ఇటీవల మయన్మార్లో సంభవించిన భూకంపం తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది. వేలాది మంది ప్రాణాలను బలిగొంది. లక్షలాది మంది బాధితులుగా మిగిలారు. మయన్మార్ భూకంప తీవ్రత ప్రభావం భారతదేశం, థాయిలాండ్ వంటి పొరుగు దేశాల్లో కూడా కనిపించింది. అయితే ఈ భూకంపం అక్కడితో ఆగదని శాస్త్రవేత్తలు అంటున్నారు. హిమాలయాల్లో మరో వినాశకరమైన భూకంపం సంభవించవచ్చు అన్నది, ఇది ఉత్తర భారతదేశంలోని పెద్ద ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది అన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో 4 భారీ భూకంపాలు సంభవించాయి. రానున్న రోజుల్లో కూడా 8 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రతతో భూకంపాలొచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ ముందుకు నెడుతోంది. భూ అంతర్భాగంలో జరిగే ఈ ఘర్షణ ఫలితంగా భారీ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. నిజానికి హిమాలయాలు కూడా కొన్ని కోట్ల ఏళ్ల క్రితం జరిగిన ఈ ప్రక్రియ ద్వారానే ఉద్భవించాయి. ప్రతి ఏడాది కూడా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ కొన్ని మిల్లీమీటర్ల మేర ఉత్తర దిశగా ముందుకు నెడుతోంది. దీనివల్ల హిమాలయాల ఎత్తు కూడా నెమ్మదిగా పెరుగుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఏదో రోజు హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7 లేదా అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో స్పష్టంగా చెప్పలేమని, అయితే ఇది ఒక రోజు తర్వాత జరగచ్చు, లేకపోతే ఓ 100 ఏళ్ల తర్వాత అయినా ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక భూగర్భంలోని ఫలకాలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు భూకంపాలు వస్తాయి. భారతదేశం హిమాలయ ఫలకంపై ఉండగా అది ఏడాదికి 5 సెంటీమీటర్ల చొప్పున ఎగువకు కదులుతోంది. ఈ క్రమంలో పైన ఉండే యురేషియన్ ఫలకం కిందకు దూసుకుపోతోంది. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో హిమాలయాలు ఏర్పడ్డాయి. ఫలకలపైన పలుచోట్ల పగుళ్లు, థ్రస్ట్లు ఏర్పడతాయి. వీటి వల్ల కూడా భూకంపాలు వస్తూ ఉంటాయి. వీటి కారణంగా గడిచిన శతాబ్ది కాలంలో 8 అంతకంటే ఎక్కువ తీవ్రత ఉన్న 4 భూకంపాలు సంభవించి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. 2004లో సముద్ర గర్భంలో 9.3 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ సునామీని సృష్టించి చరిత్రలోనే అతిపెద్ద విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. ఇక 5 నుంచి 8 తీవ్రతతో ఈ శతాబ్ద కాలంలో 650కి పైగా భూకంపాలు వచ్చాయి. వీటన్నింటికీ భూఫలకాల్లో క్రియాశీల లోపాలే కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాగా మన దేశంలో ఢిల్లీ వంటి నగరాలు జోన్ 4లో ఉన్నాయి. ప్రమాణాల విభాగం ప్రకారం జోన్ 4, జోన్ 5 ప్రాంతాల్లో భూకంపాల ముప్పు, ఆస్తి, ప్రాణ నష్టం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నేషనల్ బిల్డింగ్ కోడ్ కు అనుగుణంగా ఈ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మిస్తే నష్టాన్ని అరికట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.